హలో గాయస్, యూట్యూబ్లో న్యూ ప్రాబ్లం అయితే వస్తుంది గాయస్. సో ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ చేస్తారో అండ్ ఎవరైతే యూట్యూబ్ నుంచి ఎర్నింగ్స్ చేయాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. ఓకేనా? సో ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, అసలు ఆ సాల్వ్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెయిన్లీ ఈ వీడియో అయితే మెయిన్గా క్రియేటర్స్, ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. యూట్యూబ్లో ఒక కొత్త ప్రాబ్లం అయితే వస్తుంది. సో అదేంటంటే, ఫర్ సపోజ్గా మనం ఒక 15,000 జీతం ఉన్న ఒక జాబ్కి వెళ్తామండి. ఒక 30 డేస్ ఎలాగో కష్టపడేసి ఒక 30 డేస్ డైలీ మేము వెళ్తాం. ఓకేనా? సో ఆ జాబ్కి అయితే వెళ్తాం. సో మనం 30 డేస్ వెళ్ళినా కూడా మనకు కరెక్ట్గా 15,000 వస్తాయా? ఆ 30 డేస్ అయిన తర్వాత రావు. ఎంత వస్తాయి? ఆ 30 డేస్ అయ్యేటప్పటికి ఎంత చేతికి ఒక 12,000 అండ్ 13,000 ఇలా వస్తాయి. 13,000 12,000 ఇట్లా వస్తాయి. సో ఓకేనా? సో యూట్యూబ్లో కూడా అదే రకంగా ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది యూట్యూబ్ క్రియేటర్స్కి. మనం ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే సో దానికి యాడ్స్ అనేది ప్లే అవుతాయి కదా. సో యాడ్స్ వల్ల మనకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? సో జనరేట్ అయినప్పుడు ఆ రెవెన్యూ అనేది ఎక్కడ చూపిస్తుంది? మన ఫస్ట్ వైటీ స్టూడియోలో చూపిస్తుంది. ఎంతని? సో ఎన్ని డాలర్స్ ఉంటే అన్ని డాలర్స్ అనేసి అక్కడ ఫస్ట్ వైటీ స్టూడియోలో చూపిస్తుంది. ఓకేనా? సో వైటీ స్టూడియోలో చూపించే వెంటనే కరెక్ట్గా వైటీ స్టూడియోలో ఎన్ని డాలర్స్ ఉంటే అండ్ కరెక్ట్గా అన్ని డాలర్స్ అండ్ మన అకౌంట్లో వస్తాయా? రావు గైస్. ఓకేనా? సో అదే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే, ఫర్ సపోజ్గా జూన్ మంత్లో జూన్ ఫస్ట్ నుంచి మనం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాం అండ్ ఎర్నింగ్ స్టార్ట్ చేసాం. ఓకేనా? సో జూన్ నుండి స్టార్ట్ చేస్తే మనకు ఎప్పుడు మన అకౌంట్లో మనీ రావాలి? జూలై 1కో 2కో ఒక 5కో ఇలా మనకైతే మన అకౌంట్లో అయితే మనీ అయితే రావాలి. సో అట్లా ఏమవుతుంది? అలా రావట్లేదు అండ్ కొంచెం లేట్ అవుతుంది. సో ఇంకా మనం ఏం చేస్తున్నాం? ట్యాక్సెస్ కూడా పే చేస్తున్నాం అండ్ ట్యాక్సెస్ పే చేస్తున్నాం ప్లస్ ఇంకా యూట్యూబ్ నుంచి కమిషన్. సో యూట్యూబ్ పర్సంటేజ్ కూడా తీసుకొని కూడా అయినా కూడా మళ్ళీ కూడా ఏం చేస్తుంది? యూట్యూబ్ వాళ్ళని మన మనీ అనేది కట్ చేసుకుంటున్నారు. ఇదే ఒక ప్రాబ్లం వస్తుంది గైస్. సో ప్రతి ఒక్క క్రియేటర్స్కి, చిన్న క్రియేటర్స్ అయినా పెద్ద క్రియేటర్స్కైనా ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. మన రెవెన్యూ జనరేట్ అయిన వెంటనే మనకు వైటీ స్టూడియోలో చూపిస్తుంది. ఆ వైటీ స్టూడియోలో చూపించిన వెంటనే మన నెక్స్ట్ మంత్లో ఆ అకౌంట్లో మన మనీ అయితే రావాలి. సో ఎన్ని రావాలి? ఫర్ సపోజ్గా $100 అయిన వెంటనే సో $100 అనేది మన అకౌంట్లో రావాలి. సో $100 సరే మనకు ఏదో కమిషన్ అని అండ్ కట్ చేసుకొని ఏంటంటే కమిషన్ కట్ చేస్తుంది అండ్ యూట్యూబ్ కమిషన్, ట్యాక్స్ కట్ చేస్తుంది. అన్ని ట్యాక్స్ కమిషన్ కట్ చేసి మన టోటల్గా మన అకౌంట్కి ఎంత రావాలి? ఎంత లేదన్నా ఒక $100 మనం ఎర్నింగ్ చేసుకుంటే ఫర్ సపోజ్గా $10 $20 తీసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మనము ఎంతైతే $100 ఎర్నింగ్ చేస్తామో సో $100 ఎర్నింగ్ చేసిన వెంటనే $100కి $30-40 కమిషన్ అనేది కట్ చేస్తున్నారు. సో ఇది ఒక ప్రాబ్లం అవుతుంది యూట్యూబ్ క్రియేటర్స్కి. ఓకేనా? అండ్ మెయిన్గా ఏంటంటే, చూడండి వైటీ స్టూడియోలో ఎంత మంది ఉంది? ఫర్ సపోజ్గా $100 అని చూపిస్తుంది వైటీ స్టూడియోలో, కానీ $100 మన అకౌంట్లో రావు. సో కరెక్ట్గా మనం ఎక్కడ చూపిస్తుందంటే మన ఎడ్సెన్స్ అకౌంట్ ఉంది కదా. సో మన ఎడ్సెన్స్ అకౌంట్లో అయితే మనం చూడాలి. ఓకేనా? ఎడ్సెన్స్ అకౌంట్లో అక్కడైతే మనం కరెక్ట్గా చూపిస్తుంది మన అకౌంట్లో ఎంత వస్తాయి మనీ అనేది అక్కడ చూపిస్తుంది. ఓకేనా? సో అక్కడ నుంచి మనకు ట్యాక్స్ అండ్ యూట్యూబ్ పర్సంటేజ్ అన్ని తీసుకొని మన తర్వాత మంత్లీ మన అకౌంట్లో అయితే పేమెంట్ అయితే ఇస్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కట్ అయితే చేస్తున్నారు. ఎక్కువగా మనీ అయితే కట్ చేసుకొని యూట్యూబ్ వాళ్ళు ఇలాంటి ఒక బ్యాడ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఓకేనా? సో ఇది ఎప్పుడు మళ్ళీ సాల్వ్ అవుతుందో తెలియదు అండ్ ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. ఓకేనా గైస్? సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా. సో గైస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్.